శ్రీ గురుభ్యో నమః. శ్రీదేవీ భాగవతం చతుర్థ స్కందం 13వ అధ్యాయం. మాయా శుక్రాచార్యుడు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చేయాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో రాక్షసులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాదాభివందనాలు చేశారు. వారితో, దైత్యులారా స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్ళు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్య వరాలు పొందాను. ఈ మాటలు వినగానే రాక్షసులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదే పదే సాష్టాంగపడ్డారు. జనమేజయుడికి మనస్సు కుతకుతలాడింది. ఈ మోసాలేమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటుపైని ఏమి చేశాడు? తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు ఆంగిరసుడి తనయుడు సకల ధర్మశాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచనకు దిగటమేమిటి? దేవేంద్రుడు సరే, దేవగురు ఇలా చేయవచ్చునా? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అవి అన్నీ తెలిసి బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా? వాచస్పతి స్వార్థం కోసం కుక్షింభరులై తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టిలే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేమీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, తిర్యక్కులు తామసాలని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామసులలో సత్యవాది ఎవడుంటాడు, ఎక్కడుంటాడు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయము మిథ్యాభిభూతమే అయితే ప్రాణికోటి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, ఇంకా సురనాయకులు అందరూ ఎదుటి వారిని మోసగించడంలో నేర్పరులే. కామ క్రోధాలకు, లోభమోహాలకు లొంగిపోయిన వారే. తపోధనులైన మునులు వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరకాంత్యా వ్యోమోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరికందరే. అయితే ఇక చేసేది ఏమిటి? జనమేజయుడు ఆవేదనను వ్యాస మహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు, ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. జనమేజయ, అరిషడ్వర్గాలకు అతీతులే లేరు. జనమేజయ, త్రిమూర్తులేమిటి, ఇంద్ర బృహస్పతులేమిటి, దేహదారి అయితే చాలు. ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు చేయని అకృత్యమంటూ ఏమీ ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడవుతుంది. దాగదు కదా. కారణరహితంగా కార్యం ఉండదని, కారణ గుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను. మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలోనూ ప్రతిఫలిస్తాయి.
దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. కామ క్రోధ లోభ ద్రోహ మాత్సర అహంకారాలను వదిలిపెట్టగలిగిన దేహదారి ఒక్కడు నాకింతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒకప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు. కరుణా సింధువై లోకక్షేమం కోసం శరాఘాతాలు తింటూ ఉంటాడు. జయాపజయాలు రుచి చూస్తూ ఉంటాడు. సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు తనంత తానే మేల్కొంటాడు. ఇంద్రుడు అంతే. ఒకప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, ఒకప్పుడు యుద్ధాలు చేస్తూ ఉంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా వినిర్మాణాల్లో సంచరిస్తూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అందుచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజం. అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామక్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోపమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపిణి అయిన జగజ్జననిని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తు అంతా ఆ మాయాశక్తితో ఉచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా మదిరాపానమత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయం. మాయను సృష్టించినది ఆవిడే కనుక దీని నుంచి విముక్తిని కలిగించవలసినది ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడ కన్నా దయామయులు లేరు. ఆ కరుణా సాగరాన్ని మాయా మర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరుని సేవించుకోలేని వారు నిచ్చెనపై కొస నుంచి నేలకు రాలిపడ్డ వారితో సమానం. అహంకారావృతమై గుణత్రయ సమన్వితమై అసత్య సంబద్ధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గాన ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నింటినీ విడిచిపెట్టి అందరూ భువనేశ్వరిని అర్చించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జనమే చేడికి నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడు రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏం చేశాడు? శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఏమి జరిగింది? ఆ వివరాలు చెప్పమని వ్యాసుడు వివరించాడు. జనమేచయ, బృహస్పతి శుక్రాచార్యుడు రూపం ధరించి వెళ్ళాడు కదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా సమ్మోహితులను చేస్తుంది కదా, దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశము చేయలేదు. కాలం గడుస్తోంది. జయంతితో సంసారం 10 ఏళ్ల గడువు ముగింపుకు వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాక కోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళను చూడాలి. పాపం భయాతురులై ఇంతకాలం ఎలా కాలం గడిపారు? వాళ్ళు నా భక్తులు, వాళ్ళకి దేవతల వల్ల భయం అనేదే ఇక ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. జయంతితో చెప్పాడు, అందమైన కన్నులున్న ఓ చిన్నదానా, మన 10 ఏళ్ల గడువు పూర్తయింది. నేను బయలుదేరుతున్నాను. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగి వస్తా. నీ దగ్గరకే వస్తా.
జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ధర్మలోపం జరగనివ్వను. నిశ్శంకంగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిని శిష్యుల్ని చేరుకున్నాడు. వారి పక్కన బృహస్పతిని చూశాడు. తను రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేద నిందాపరాలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెప్పుతున్నాను, హితం చెబుతున్నాను. అహింస పరమో ధర్మ. అందుకని ఎంతటి అతతాయులైనా సరే చంపకూడదు. యజ్ఞ యాగాలలో పశుహింస చేయవచ్చని వేదాలం చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది. దాన్ని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమం ధర్మం. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్ర రూపధారి బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు ఆ భృగుపుత్రుడు శుక్రుడు. వీడు దేవగురువు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. ఛీ, లోపగుణం ఎంత చెడ్డది, ఎంతటి ఆకృత్యాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇదే. దీని ప్రేరణకు లొంగి గురువు కూడా పాప చింతాపరుడై అనృతాలు పలుకుతాడు. దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవర్తకుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి ప్రతారణకు పూనుకున్నాడంటే, పాషండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు అన్నమాటే కదా. వేద ప్రాముఖ్యాన్ని అంగీకరించని మతాలను పాషండ మతాలు అంటారు. శైలుడిలా నా రూపం ధరించి నా శిష్యుల్ని నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే. ఔరా, ఎంతటి నేర్పరి! రాక్షసులకు శుక్రాచార్యుడి శాపం. బృహస్పతి పాటలు చూస్తే శుక్రాచార్యుడికి నవ్వు వచ్చింది. నవ్వుతూ వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. దైత్యులారా, ఈ బృహస్పతి చేతిలో ఏమిటి మీరంతా ఇంత తేలికగా ఎలా మోసపోయారు? నేను మీ గురువుని, శుక్రుణ్ణి. ఇతడు దేవకార్యం చక్కపెట్టుకోవడానికి వచ్చిన బృహస్పతి. మద్యపాన మత్తుల్లా మీరు పూర్తిగా మోసపోయారు. వీడి మాటలను నమ్మకండి. దొంగ వేషం వేసి అచ్చు నా రూపంలో వచ్చాడు. రండి, వీడిని వదిలేసి ఇలా వచ్చేయండి అన్నాడు. రాక్షసులకు ఉన్న మతి కాస్త పోయింది. ఇద్దరిని మార్చి చూశారు. ముమ్మూర్తులా ఒక్కలాగే ఉన్నారు. ఎవరు నిజమైన శుక్రుడో తేల్చుకోలేకపోయారు. కలవరపడ్డారు. ఇది గమనించిన బృహస్పతి, ప్రియ శిష్యులారా, నేనే మీ గురువును. వీడెవడో నా రూపం ధరించి వచ్చాడు. బహుశా బృహస్పతి అయ్యుంటాడు. మిమ్మల్ని వంచి దేవతలకు ప్రియం చేద్దామని వచ్చి ఉంటాడు. సందేహం లేదు. వీడి మాటలను నమ్మకండి, అటు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. శివుడు నేర్పిన దివ్య విద్యను మీకు ఉపదేశిస్తాను. దేవతా విజయం సాధించి పెడతాను. ప్రాప్తా విద్యామయ శంభోర్యుష్మాన్ అధ్యాపయామి తాం దేవేభ్యో విజయం నూనం కరిష్యామి న సంశయః అనేది శుక్రుడిగా రాక్షసులకు స్ఫురించాలని ఉద్దేశించిన అర్థం. దేవేభ్య అనేది పంచమి విభక్తే కాదు, చతుర్థి బహువచనం కూడా కావచ్చు. అప్పుడు దేవతల కొరకు విజయం చేకూరుస్తాను అనే అర్థం వస్తుంది. ఇది బృహస్పతిగా దేవతలకు తనకు అభీష్టమైన అర్థం. ఈ మాటలను రాక్షసులు విశ్వసించారు. బృహస్పతిని శుక్రుడు అనుకున్నారు. గురువుగా అంగీకరించాడు. అసలు శుక్రుణ్ణి నకీలీగా తిరస్కరించారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అతడే మా గురువు, మా హితుడు, ధర్మాత్ముడు, మీకోసం 1000 ఏళ్ళు ఘోర తపస్సు చేసిన దయాశాలి, మాకు కనువిప్పు కలిగించి తెలివితేటలు ప్రసాదించిన గురువుత్తముడు, గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నాడు. నువ్వు ఎవరివో? కుహునా శుక్రుడివి, మా గురువు కాదు. మర్యాదగా వచ్చిన దారినే దయచెయ్యి, లేదంటే తగిన శాస్తి చేస్తాం అని బెదిరించారు. దైత్యులంతా ముక్త కంఠంతో శుక్రాచార్యుడికి ఒళ్ళు మండింది. శపించారు. మూఢులారా, నేనంత చెప్పినా నిజం తెలుసుకోలేకపోతున్నారు. నా మాట నమ్మడం లేదు కనుక ఊరు పేరు లేనివారై
పరాభవలు అనుభవింతురుగాక. నన్ను తిరస్కరించి అవమానించిన దానికి ఫలం త్వరలోనే అనుభవిస్తారు. అప్పుడు తెలివి వస్తుంది మీకు. ఈ బృహస్పతి చేసిన మోసం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు, అనుభవించండి అంటూ ఆ భృగుతనయుడు శుక్రాచార్యుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బృహస్పతికి ఆనందమే ఆనందం. అయితే అది పైకి కనిపించకుండా నిగ్రహించుకున్నాడు. రాక్షసు గురువే శపించాడు కనుక ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం లేదనుకున్నాడు. శుక్ర రూపం విడిచిపెట్టేసి స్వీయ రూపం ధరించి ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. దైత్యులు శాపదగ్ధులయ్యారు. ఈవేళ నిరాధారులు కాబట్టి వెంటనే దండెత్తమని ఇంద్రుడికి సలహా ఇచ్చారు. ఇంద్రుడు దేవతలు ఆనందంతో గంతులు వేశారు. అందరూ కలిసి ఆలోచించి దండయాత్రకు బయలుదేరారు. రాక్షసుల పశ్చాత్తాపం. విషయాలన్నీ దైత్యులకు తెలిసాయి. నకిలీ గురువును నమ్మి అసలు గురువును అవమానించడమే అని దిగులు పడ్డారు. బృహస్పతిని తిట్టుకున్నారు. పైకి మాత్రం శుచిగా ఉంటాడు, లోపలంతా కుళ్ళే దుర్మార్గుడికి అనుకున్నారు. గురువుగారు కోప్పడి శపించి మరీ వెళ్ళిపోయారు. నిజమే, అంతగా అవమానించాం కనుక మనమే వెళ్ళి కాళ్ళ మీద పడి బతమాలుకుందాం, క్షమాపణలు చెప్పుకుందాం. ప్రసన్నుడు కాకపోడు. ఇంతకన్నా ఆ ఆపస్సమయంలో మరో దారి లేదు అని దైత్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి పెద్దవాడు కదా అని ప్రహ్లాదుణ్ణి శుక్రాచార్యుణ్ణి చేరుకున్నారు. వెళుతూనే కాళ్ళ మీద పడ్డారు. లెంపలు వేసుకున్నారు. శుక్రాచార్యుడు మండిపడ్డాడు. క్రోధంతో కళ్ళు ఎర్రబడ్డాయి. మూఢులారా, నేనంత చెప్పినా వినిపించుకున్నారు కాదు. బృహస్పతి మాయలో పడిపోయారు. హితం చెప్పితే చెవికెక్కింది కాదు. నన్ను అవహేళన చేశారు. అందుకు ఫలం వెంటనే లభించింది కదా, అనుభవించండి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, ఆ కపట గురువు దగ్గరికే వెళ్ళండి. ఆ వంచకుడిని శరణు వేడండి. నాకు అలాంటి మాయలు మంత్రాలు తెలియవు. నేను అతడిలా వంచకుణ్ణి కాలేను. శుక్రాచార్యుడు తీవ్ర స్థాయిలో చెప్పుతున్నాడు. మాటలు ఈటెల్లా తగులుతున్నాయి రాక్షసులకు. మళ్ళీ పాదాభివందనాలు చేస్తున్నారే తప్ప ఏమీ పలకడానికి నోరు రావడం లేదు. ఒక పక్క సిగ్గు, ఒక పక్క అవమానం, ఒక పక్క భయం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రహ్లాదుడు రెండు అడుగులు ముందుకు వేసి గురుడి పాదాలకు సాగిలి మ్రొక్కాడు. వినయంగా అభ్యర్థించాడు. భార్గవ, భయాతురులై వచ్చిన శిష్యులను ఇంతకన్నా నొప్పించడం భావ్యం కాదు. వీళ్ళు నీకు హితులు, కొడుకుల్లాంటి వారు. చేసిన తప్పిదానికి వేసిన శిక్ష చాలు. దయచేసి కోపం ఉపసంహరించుకో. విడిచిపెట్టి వీళ్ళని దిక్కులేని వాళ్ళు చేయకు. నువ్వు సర్వజ్ఞుడవు. నీకు నేను చెప్పదగిన వాణ్ణి కాను. మంత్ర సాధన కోసమని నువ్వు కైలాసానికి వెళ్ళాక ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు, ఒక నటుడు నీ రూపంలో వచ్చి అచ్చం నీలాగే పలుకుతూ ఇచ్చకాలు చెప్పి మమ్మల్ని అందరినీ వంచాడు. ఈ మహామోసాన్ని తెలుసుకోలేక నీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం, కించపరచాం. ఇది తెలియక చేసిన అపరాధమే తప్ప తెలిసి చేసింది కాదు. ప్రమాదవశాత్తు జరిగేటువంటి అపరాధాలకు నీ వంటి శాంత స్వభావులు ఆగ్రహోదగ్రులు కావడం సమంజసమా చెప్పు. మా మనసులలో ఉన్నది నువ్వే. అందుకే నీ రూపంలో వచ్చి వంచాడు బృహస్పతి. 1000 ఏళ్ల గడువు దాటిపోవడము, అతడు నీ రూపంలో రావడము కారణంగా మేమంతా మోసపోయాం. లేకపోతే అంత తేలికగా బుట్టలో పడతామా? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. పోని నా మాటలు నమ్మవద్దు. నీ తపశ్శక్తితో చూడు. మా అంతరంగాలు తెలుసుకో. నీ వంటి సాధ పురుషులు క్షణ కోపసులునని పెద్దలు చెబుతున్నారు. నీరు సహజంగా చల్లంగా ఉంటుంది. అగ్ని సంపర్కంతో వేడి ఎక్కుతుంది. దాన్ని తొలగిస్తే వెంటనే తిరిగి చల్లబడుతుంది. క్రోధాగ్నిని తొలగించు. సహజ శీతలత్వాన్ని తిరిగి పొందు. సర్వ అనర్థాలకు క్రోధమే కారణమని నీ వంటి పండితులు చెప్పగా విన్నాను. దయచేసి క్రోధం విడిచిపెట్టు. దిక్కులేక కష్టాల పాలైన మమ్మల్ని చేపట్టు. భేదోపాయం పన్ని నిన్ను మాకు దూరం చేసి దేవతలు ఇప్పుడు దండెత్తి వస్తున్నారు. ఇది తెలిసి నువ్వు రోషాన్ని వదిలిపెట్టకపోతే వారి పన్నాగాన్ని సాగనిచ్చినట్టవుతుంది. ఆలోచించు. మా అభ్యర్థన మన్నించు.
ఇప్పటికి సమాధానం పడక మమ్మల్ని ఇలాగే గాలికి వదిలేస్తే మేమంతా పాతాళానికి పారిపోవాల్సి వస్తుంది, లేదా వజ్రాయుధానికి ఎర కావాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా నీకు చెప్పడానికి ఒక్క శిష్యుడైనా మిగలడు. ప్రహ్లాదుడి ప్రసంగానికి అక్షరశః శ్రద్ధగా విన్నాడు శుక్రాచార్యుడు. జ్ఞాన చక్షువుతో తిలకించాడు, ప్రసన్నుడయ్యాడు. ముఖం మీద చిరునవ్వులు చిందులు తక్కాయి. దానవులారా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రసాతలానికి పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్ని నేను రక్షిస్తాను. అమోఘమైన దివ్య మంత్రాలు ఉన్నాయి, దానికేమి కాక అని మీకు ఒక సత్యం చెప్తాను వినండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పగా విన్నాను, జరగవలసిన శుభాశుభాలు ఎటు తిరిగి జరుగుతాయి. దేవుడైన వాటిని మార్చలేడు, అన్యథాకరించలేడు. శిష్యులారా, ప్రస్తుతం మీకు కాలయోగం బాగాలేదు, అందుకని అన్ని విధాలా బలహీనపడ్డారు. దేవతల చేతిలో మాటిమాటికి ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇది దేవతల కాలం. ఒకప్పుడు ముల్లోకాలలోనూ సంపూర్ణ సమృద్ధులతో మీరు పరిపాలించారు. దేవతలను నెత్తి మీద తన్ని 10 యుగాల పాటు సకల భోగాలను అనుభవించారు. విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి మీ బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు, రాజ్యభ్రష్టుణ్ణి చేశాడు. అక్కడితో మీకు మంచి రోజులు పోయాయి. ఆ వేళ విష్ణుమూర్తి బలి చక్రవర్తికి ఒక వరం ఇచ్చాడు. సావర్ణిక మన్వంతరాలలో మళ్ళీ రాజ్యం లభిస్తుంది అని మాట ఇచ్చాడు. ఇప్పుడు బలి చక్రవర్తియే ఇంద్రుడు అవుతానన్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇవి దేవతల రోజులు. సావర్ణిక మన్వంతరం దాకా మనం ఓపిక పట్టాలి. ప్రహ్లాద, నీ మనుమడు బలి చక్రవర్తి ఇప్పుడు భయభీతుడై అదృశ్య రూపంతో పాతాళంలో రహస్యంగా కాలం గడుపుతున్నాడు. గాడిద రూపం ధరించి ఒక శూన్యగృహంలో దాక్కున్న బలి చక్రవర్తిని ఒకనాడు దేవేంద్రుడు కలుసుకున్నాడు. ముల్లోకాలను ఏలినవాడివి, సకల దైత్యులను అధినాయకుడివి, ఏమిటి ఈ గార్ధభావతారం? సిగ్గు వేయడం లేదు అని హేళన చేశాడు. ఇందులో సిగ్గుపడవలసింది ఏముంది? దుఃఖపడవలసింది ఏముంది? మహా తేజస్వి విష్ణుమూర్తి మత్స్య కూర్మ వరాహాది రూపాలు ధరించలేదు. అలాగే నేను కాలయోగం వల్ల గాడిద రూపం ధరించాను. ఒకప్పుడు నువ్వు బ్రహ్మ హత్య మహాపాతకానికి లోనై కమలంలో దాక్కోలేదు. అలాగే ఇప్పుడు నేను గార్ధభ రూపంలో ఇరుక్కున్నాను. అందరం దైవాధీనులమే. దుఃఖమేమిటి, సుఖమేమిటి, అంతా కాలమహిమ. అది ఏమి చేయాలనుకుంటే అది చేస్తుంది, దానికి తిరుగులేదు. ఇలా ముచ్చటించుకున్న బలి దేవేంద్రులు తమ స్థితిగతులను కాలమహిమకును కారణంగా గుర్తించి స్వస్థ చిత్తులై ఎవరి నెలవలకు వారు వెళ్ళిపోయారు. అందుచేత ఓ రాక్షస వీరులారా, ఈ దైవ దానవ మాన రూప జగత్తు అంతా దైవాధీనం. దైవమే అన్నిటికన్నా అన్ని వేళలా బలిష్టం. ఇది బ్రహ్మదేవుడు చెప్పిన సత్యం. మనమంతా గ్రహించడం మంచిది. జనమేజయ, వింటున్నావు కదా అని ఒకసారి హెచ్చరించి వ్యాసుడు కథనం కొనసాగించాడు. సౌనకాది మహామునులారా, వింటున్నారా అని సూతుడు చెప్పనారంభించాడు. శుక్రాచార్యుడి మాటలకు ప్రహ్లాదుడు సంతృప్తి చెందాడు. దైవం అన్నింటికన్నా బలిష్టమన్న సంగతి నచ్చింది. రాక్షసులారా, ఒకవేళ మనం బహుగర్వంతో దైవాన్ని కాదని యుద్ధానికి దిగితే పరాజయం తప్పదు. రోజులు బాగున్నాయి కనుక దేవతలే జయిస్తారు అన్నాడు. మద గర్వితులైన దైత్యులకు ఈ మాట నచ్చలేదు. సంగ్రామమే తక్షణ కర్తవ్యం అన్నారు. దైవం ఉన్నాడో లేదో ఎవరికెరుక. బలహీనులు, భయభీతులు, నిరుద్యములు దైవాన్ని ప్రధానంగా నమ్ముతారు. అతన్ని చూసిన వాడెవడు, ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు ఎవరికీ తెలియదు. అలాంటి దైవాన్ని నమ్ముకోవడం మన వంటి వీరులకు తగని పని. బలం కూడగట్టుకొని యుద్ధమే చేద్దాం. విజయమో వీర స్వర్గమో మాలో అన్ని విధాలా నువ్వు పెద్దవాడివి కనుక మమ్మల్ని నడిపించు అన్నారు. ప్రహ్లాదుడు ఏకగ్రీవంగా సేనాధిపతి అయ్యాడు. దేవతలను యుద్ధానికి ఆహ్వానించాడు. శంఖ్ భేరి తూర్యారావాలతో యుద్ధం మొదలైంది. ప్రహ్లాదుడికి దేవేంద్రుడికి మహాఘోరంగా ద్వంద్వ యుద్ధం సాగింది. నిండా నూరేళ్లు నడిచింది. మునులతో సహా అందరూ ఆశ్చర్యపోతున్నారు. శుక్రాచార్యుడి మంత్రశక్తి రాక్షసులను క్రమక్రమంగా విజయం సమకూర్చి పెడుతోంది.
ఇంద్రకృత దేవస్థుతి. దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు. విజయలక్ష్మి చేజారిపోయేట్టు ఉంది. బృహస్పతిని సలహా అడిగాడు. అతడు సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శచీపతి. శూలం, శంఖ, చక్ర, గద, పద్మ, ఖడ్గాలను ధరించిన ఓ మహామాయ, ఓ జగదంబిక, ఓ అభయప్రద, నీకు జయము జయము. ఓ భువనేశ్వరి, దశతత్వాత్మిక, మహాబిందు స్వరూపిణి, మహాకుండలిని రూప, సచ్చిదానంద స్వరూపిణి, ప్రాణాగ్నిహోత్ర విద్య, దీపశిఖాత్మిక, పంచకోశాంతర్నివాసిని, బ్రహ్మస్వరూపిణి, ఆనందకలిక, సర్వోపనిషత్ సమర్చిత, ఓ జగన్మాత, నమో నమః, నమో నమః. నమస్తే భువనేశాని శక్తి దర్శనాయకే. అమ్మ, ప్రసన్నరాలవై మమ్మల్ని కాపాడు. దైత్యుల చేతిలో ఓడిపోతున్నాము, రక్షించు, జయం కలిగించు. నువ్వే మాకు దిక్కు. మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది. నువ్వు సర్వశక్తి సంయుక్తవు. నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే, ధ్యానించిన వారికి నిరంతరము దుఃఖాలే. మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు. భక్తులను సంరక్షిస్తావనేది నీకున్న ఏకైక కీర్తికి. విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది. ఎంతటి ఆర్తివనైనా చిటికలో తొలగించగల ప్రతాపం నీది. కాలస్వరూపిణివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు. నీ దివ్య చరితం తెలిసిన వాడెవడూ లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరే కాదు, మా దిక్పాలకులే కాదు, మహానుభావులైన మహర్షులు, మహామునీశ్వరులకు కూడా నీ యథార్థ తత్వం తెలియదు. నిగమాగమాలకై అందదు అంటే ఇక నా బోటి మందబుద్ధుల మాట చెప్పాలా? అమ్మా ఉమాదేవి, నీ భక్తులు ధన్యులు. సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాలతో ఓలలాడుతున్నారు. నీ పట్ల భక్తిభావం లేనివారు జనన మరణ తరంగాలతో ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికి ఈదలేకపోతున్నారు. జోడు వింజామరలతో పల్లకీలు ఎక్కి ఊరేగుతున్న భాగ్యశాలుడు క్రిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు, ఉపహారాలు సమర్పించి ఉంటారు. సామంతరాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలు అందుకుంటూ అంబారి ఏనుగులపై పురవీధులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారై ఉంటారు. ఇలా దేవేంద్రుడు భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. జగన్మాత ఆనందించింది. సింహవాహనంపై కూర్చుని ప్రత్యక్షమైంది. 4 చేతులలో శంఖ, చక్ర, గద, పద్మాలు ధరించి కళ్ళలో ఒక అపూర్వమైన మెరుపు, ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది. దివ్యాభరణాలు విరాజిల్లుతున్నాయి. భూదేవ, భయపడకండి, ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందరి దైత్యుల వైపు తన సింహవాహనాన్ని నడిపింది. ప్రహ్లాదులు చూసి భయపడ్డారు. చండముండ నివాసిని మహాదేవి మనలను అందరినీ నిశ్శేషంగా సంహరిస్తుంది. ఇది నిశ్చయం. పూర్వకాలంలో వక్ర దృష్టులు ప్రసరించి మధుకైటబులను మట్టిపెట్టింది. ఇప్పుడు మనగతి అంతే అనుకున్నారు. ప్రహ్లాద కృత దేవి స్తుతి. ప్రహ్లాదుడు తేరుకొని పారిపోదాం పదండి అన్నాడు. ఎక్కడికని పారిపోతాం? ఎక్కడికి వెళితే అక్కడికే వచ్చి తిరిగి పోగులు పెడుతుంది ఈ జగన్మాత. పారిపోవడం మరింత కోపకారణం అవుతుంది. కాబట్టి జగదేశ్వరుని స్తుతించి ప్రసన్నరాలని చేసుకుని అనిజ్ఞ తీసుకుని పాతాళానికి పోవడం క్షేమదాయకం అన్నాడు నముచి. అందరికీ ఉపాయం నచ్చింది. విష్ణు భక్తుడు పరమార్థవేత్త అయిన ప్రహ్లాదుడు అందరి పక్షాన ఆదిశక్తిని స్తుతించాడు. జగత్తాత్రి, ఈ చరాచర సృష్టి అంతా నీలో మాలా సర్పంగా భాసిస్తోంది. నువ్వు సర్వాధిష్టాన దేవతవు, హ్రీం బీజాక్షర రూపిణివి. నీకు ఇవే వందనాలు. స్థావర జంగమాత్మకమైన ఈ విశ్వం నీ వల్లనే ఏర్పడింది. మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు. నువ్వు నిర్మించి నియమించిన వారు. ఓ మహామాయ, అందరికీ నువ్వే తల్లివి. అందరూ నీ సృష్టియే. దేవతలని, దైత్యులని, నీ వారిలో నీకు భేదాలు ఏముంటాయి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా తల్లికి బిడ్డలందరూ సమానమే. కాబట్టి దేవతల పట్ల, మా పట్ల నీకు భేదభావం ఉండదని నమ్ముతున్నాను. దానవులు ఎటువంటి వారైనా నీ బిడ్డలు నీ బిడ్డలే. నువ్వు విశ్వజననివని పురాణాలన్నీ కీర్తిస్తున్నాయి.
పోని దేవతలు సర్వాత్మాన మంచివారా అంటే అది కాదు, వారి స్వార్థం వారికి ఉంది, మా స్వార్థం మాకు ఉంది. ఇందులో దేవదానవులకు భేదం లేదు, తేడా ఉంది అనుకోవడం అదొక రకం మోహమే అవుతుంది. ధనధారాది లౌకిక భోగాలలో మేమంతా సంసుక్తములై లంపుటలమై రేయంబవలు క్రీడిస్తుంటామో అలాగే దేవతలు కూడా మాకంటే ఎక్కువగా భోగపరాయణులై వినోదిస్తూ ఉంటారు. ఇంకా తేడా ఏమిటి? మాకంటే వారు ఏ రకంగా గొప్పవారు? అదీ కాక మేమందరము ఒకే తండ్రి బిడ్డలం, కశ్యపుడి పుత్రులం. దితికి మేము జన్మిస్తే అదితికి వారు జన్మించారు. మరి వారి పట్ల నీకు ప్రేమ, మా పట్ల ఈ కోపం ఇది నీకు జనని ఇది ఎలా కలిగిందో తెలియడం లేదు. ఇద్దరిని సమానంగా చూడవలసిన కన్న తల్లివి నువ్వు. నీకు ఈ భేదభావం తగునా అమ్మా? ఈ సృష్టి త్రిగుణాత్మం కదా, గుణాలలో ఉన్న భేదం గుణులలో ఉంటుంది కదా. ఇంతకు మించి సురాసురులకు భేదం ఏముంటుంది? కామ క్రోధాదులు దేహదారులందరికీ సమానం. కుతూహలం కొద్దీ సురాసురులకు విరోధం కల్పించి వినోదిస్తున్నావు. పరస్పరం కలహించుకుంటూ ఉంటే చూసి ఆనందిస్తున్నావు. నీకు ఇదొక క్రీడ. లేకపోతే అన్నదమ్ములకు తీరని ఈ వైరం ఏమిటి? అమ్మ, ధర్మాలు నాకు తెలుసు. ఇంద్రుడు ఎటువంటి వాడో బాగా ఎరుగుదును. భోగ భాగ్యాల కోసమే కదా మా తగువులన్నీ. జగదీశ్వరి, ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు. నిన్ను కాదని ఎవడు ఏమి చేయలేడు. అలనాడు క్షీర సముద్ర మదన సమయంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ విష్ణుమూర్తి ఈ భావ బీజాలను నాటాడు. అతడు నీ సృష్టియే, ఈ ప్రపంచాన్ని పాలించమని బాధ్యత అప్పగించావు. స్వయంగా లోపపడి లక్ష్మీదేవిని గ్రహించాడు, లాభపడ్డాడు. ఐరావతం ఇంద్రునికి సమర్పించాడు. కల్పవృక్షాన్ని, కామధేనువును, వచ్చే స్రవాన్ని తన వారికి పంపకం పెట్టాడు. ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులయ్యారు. ఒక్కసారి నిష్పాక్షికంగా ధర్మంగా ఆలోచించు. దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో, ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది. కన్న తల్లివి నువ్వే కాదంటే నేను ఇంకా ఎవరితో చెప్పుకోను, ఎవరి ముందు నా గోడు వెళ్ళబోసుకోను. అమ్మ, అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందా అంటావా? ఏది ధర్మం, ఏది కార్యం, ఎవడు సజ్జనుడు? వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనాలు ఏమైనా ఉన్నాయంటావా? తార్కికులు యుక్తివాదం మీద ఆధారపడతారు, వేద విధులు విధివాదం మీద నిలబడతారు. ఈ విశ్వం సకృతకమని అకృతకమని పరస్పరం బాధించుకుంటూ ఉంటారు. కర్త ఉన్నట్టయితే ఈ విశాల ప్రపంచంలో ఇన్ని వైరుధ్యాలు ఏమిటి? ఏక కర్తృకమైన ఏక కర్మలో భేదభావం పొసగదు కదా. వేదాలలో ఏకవాక్యత లేదు, వేద విధులలో ఏకాభిప్రాయం లేదు, శాస్త్రాలలో లేదు, శాస్త్రవేత్తలలోనూ లేదు. అంతటా స్వార్థపరత్వమే స్ఫుటంగా కనబడుతోంది. నాబోటి వారికి నిస్పృహ కాక మరింకేమి మిగులుతుంది? పోని వ్యక్తుల ప్రవర్తనను చూసి అది ఆదర్శంగా తీర్చుకుంటామంటే అది ఇంకా ఘోరంగా ఉంది. గురుపత్ని అని తెలిసి చంద్రుడు బలవంతంగా అపహరించాడు. ధర్మాలు తెలిసే ఇంద్రుడు గౌతముడి భార్యను ఆక్రమించాడు. బృహస్పతి తన సోదరుడి ఇల్లాలిని పూర్ణ గర్భవతిని బలాత్కారంగా భోగించాడు. ఇంకా నా మనువుడు బలి చక్రవర్తికి జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. సత్యవ్రత పరాయణుడై 100 యజ్ఞాలు చేశాడు. దాన గుణానికి పెట్టింది పేరు. శాంత స్వభావుడు, సర్వజ్ఞుడు, సర్వపూజితుడు, మహాశూరుడు అలాంటి నా పౌత్రుని విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు. నిర్దాక్షణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి తొక్కివేశాడు. ఇన్ని అకృత్యాలు, అధర్మాలు, అన్యాయాలు చేసినప్పటికీ లోకులు వారిని ధర్మపరులు అంటున్నారు. 100 మాగుదలై కీర్తిస్తున్నారు. అమ్మా, జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకుంటున్నాను. ఇక నీ ఇష్టం. ఏమి చేయాలనుకుంటే అది చెయ్యి. దానవులం మొత్తంగా నిన్ను శరణం అంటున్నాము. రక్షిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. ప్రహ్లాదుడి ఆక్రోశాన్ని జగదీశ్వరి అర్థం చేసుకుంది. కరుణామయి కనుక ప్రసన్నురాలైంది. ప్రహ్లాద,
మీ దానవులంతా పాతాళానికి వెళ్ళిపోండి. అక్కడ స్వేచ్ఛగా నివసించండి, నిర్భయంగా జీవించండి, మంచి రోజుల కోసం ప్రతీక్షించండి. అన్ని శుభాశుభాలకు కారణం కాలమే కదా. వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే. లోభచిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చిన సుఖం ఉండదు. ఏ ఫలాలు సంతృప్తిని ఇవ్వవు. అందుచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి. ఇది నా ఆజ్ఞ. నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి. దానవులు జగన్మాతకు శిరస్సు వంచి నమస్కరించారు. పాతాళానికి పయనమయ్యారు. అది పరాశక్తి అంతర్ధానం చెందింది. దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వారు బతుకుతున్నారు. ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయని, ఉత్తమ గతులు లభిస్తాయని దైవ అనుగ్రహం. శౌనకాది మహామునులారా, ఇప్పుడు మన జనమేజయుడికి మరొక కుతూహలం కలిగింది. భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు ధరించాడు, ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలి అనిపించింది. సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు. మా గురువుగారు కథక చక్రవర్తి కదా, శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకాలే కానీ ఎంత అందమంగానైనా చెబుతారాయే, ఎంతసేపైనా చెబుతారాయే ప్రారంభించాడు. జనమేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాలు ధరించాడు, ఏ ఘనకార్యం సాధించాడు సంక్షేమంగా చెబుతాను, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వశుభావహాలు. చాక్షుష మన్వంతరంలో ధర్ముడిగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు. వారి వృత్తాంతం ఇంతకుముందే చెప్పాను కదా. రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రిపుత్రుడై దత్తాత్రేయుడిగా అవతరించాడు. పతివ్రతామ తల్లి అనసూయాదేవి అత్రి మహర్షికి ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులయ్యారు. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రుడి అయి ఆవిర్భవించాడు. రుద్రుడు దూర్వాసుడై ప్రభవించాడు. 4వ మన్వంతరంలో శ్రీహరి నరసింహరూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయాడు. హిరణ్యకశిపుడిని సంహరించాడు. మధుసూదనుడు ఈ అవతారం ఎత్తిన దేవకార్య సిద్ధి కోసమే. ఉత్తమోత్తమైన త్రేతాయుగములో కశ్యప ప్రజాపతి వామన రూపంలో అవతరించి చిరు వంచనతో రాజ్యం అపహరించి బలి చక్రవర్తిని పాతాళానికి పంపించాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్ని సుతుడై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు. సమస్త భూమిని స్వాధీనపరచుకొని కశ్యపుడికి సమర్పించాడు. అదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై రాముడిగా అవతరించాడు. 28వ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలో శ్రీహరి ప్రకృతి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతికి వశం కదా. ప్రకృతి కోరినట్ల జగత్తును పరిణితి చెందుతూ ఉంటుంది. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జ్ఞేయుడు, నిరాలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వగుడు, అవ్యయుడు, పరముడు, ఉపాధి సమాశ్రయణంతో 3 మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా ప్రకాశిస్తున్నారు. ఆ పరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయుగంతో 3 రూపాలుగా భాషిస్తోంది. ఈ జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కాల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులను నిర్వహిస్తుంటారు. జనమేజయ, ఇది మూలతత్వం, ఇది విధితంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులను ఈ సంసారంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు. నరనారాయణులు
అప్సరసలను అనుగ్రహించడం. వ్యాస మహర్షి బదరికాశ్రమంలో నరనారాయణులకు రంభాది అప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాం. ఆ అప్సరసలు నారాయణుడి దివ్య శక్తికి సమ్మోహితులై అతడిని వరించారు కదా. వివాహమాడితో తమతో క్రీడించమని అతడు సృష్టించిన ఊర్వశిని 15,000 మంది దివ్య కాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా. దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడని చెప్పావు. ఆలోచించిన నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు, ఆ కథాశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి ఆ తరువాయి కథ వినిపించు అని జనమేజయుడు గుర్తు చేసి అడిగాడు. వ్యాస మహర్షి అందుకున్నాడు. వారిని శపిద్దామనుకున్న నారాయణుడిని నరుడు వారించాడు. కోపం చల్లార్చాడు. శాంత చిత్తుడై ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా బదులు పలికాడు. సుందరాంగులారా, మేమిద్దరము తపస్సులు చేసుకుంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాం. అందుచేత మీ కోరికను మన్నించలేను. నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వారెవరు ఇతరులకు వ్రతభంగం కలిగించరు, నియమాలను గౌరవిస్తారు. అది కాక శృంగారం రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయి భావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అందుచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు, కావ్య శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులు మీకు అందరికీ నేను ఇంతగా అకృత్రిమంగా ప్రీతిపాత్రుని అయ్యాను అంటే నిజంగా నేనెంతటి అదృష్టవంతుణ్ణి. నా రూపము, నా జన్మ ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మీకు మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతాను. విశాల నయనాలారా, 28వ ద్వాపరయంలో నేను దేవ కార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రు అవుదురు. కానీ అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి. ఇలా చెప్పి నారాయణుడు వారినందరినీ సమాధానపరిచాడు. వారింక కాదనలేక తమ మన్మథ జ్వర తీవ్రతను ఉపశమింపజేసుకుని ఇంద్రలోకానికి తరలి వెళ్ళారు. జరిగినదంతా పోసుకొచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశాడు. అతడు నారాయణుడు మనోధైర్యాన్ని, తపశ్శక్తిని మెచ్చుకున్నాడు. తనకు బహుకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ సౌందర్యం అనుకున్నాడు. అతడు సృష్టించి పంపిన 15,000 మంది వరాంగనులు ఇలానే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నారాయణుడి పట్ల ప్రసన్నుడయ్యాడు. జనమేజయ, అటుపైని నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు, ఎవరి వల్ల ఏ విఘ్నము ఏర్పడలేదు. నిశ్చింతంగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నారు. అనంతర కాలంలో ఈ ఇద్దరే ఆలనాటి భృగుశాప కారణంగా కృష్ణార్జునులై అవతరించారు. భూభారాన్ని తొలగించారు. మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు కృష్ణుడివి. నారాయణుడు కృష్ణుడై అవతరించాడు. ఆ అవతార కథను పరిపూర్ణంగా నిముఖత తెలుసుకోవాలని ఉంది. ఇందులో నాకు చాలా సందేహాలున్నాయి. ఆదిశేషుడు, ఆది నారాయణుడు బలరామకృష్ణులై జన్మించారు కదా. మరి వీరి తల్లిదండ్రులు దేవకి వసుదేవులు అన్ని కడగండ్లు అనుభవించారు. ఎందుకని? కాళ్లకు చేతులకు ఇనుము సంఖ్యలతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దోక సముద్రానికి అవతలి ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగటమేమిటి? కంసుణ్ణి ఎలా సంహరించాడు? ద్వారకా వృత్తాంతమేమిటి? తరతరాలుగా తాత తండ్రులకు నివాసమై సమృద్ధమైన సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరోచోటికి పారిపోవటమేమిటి? ఈ శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడమేమిటి? కృష్ణార్జునులు మహావీరులందరినూ సంహరించి భూభారం తొలగించారు కదా. శ్రీకృష్ణుని భార్యలను దొంగలు దోచుకుంటుంటే అర్జునుడు ఏమి చేయలేకపోయాడు? ఎందుకు? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా? వచ్చింది. ఎందుకు వచ్చింది మరి?
అసలే అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవి చూశాడు. కటపతి అపమృత్యువును కబలించింది. ఏమిటి అన్యాయం! నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞ వేదిక నుంచి పుట్టింది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి అంశ కదా. ఆవిడ ఎన్ని కష్టాలు పడింది. నిండు కొలువులో అవమానాలు, దుశ్శాసనుడి జుట్టు పట్టుకుని లాగడాలు, వలువలు వలవలాలు, అడవిలో జయభద్రుడి దౌర్జన్యం, కొలువులో కీచకుడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్రశోకం. అలాంటి దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండి, సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏమి చేసినట్టు ఈ పతివ్రతలకు ఇన్ని కష్టాలు రావడమేమిటి? సరే, ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తనను తానైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమిటి? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకను నిర్మించుకోవడం, ఇవన్నీ వింతలే, అన్నీ సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడివి, అందుచేత నిన్నే అడుగుతున్నాను. సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు. అన్నింటికన్నా మించి అతి రహస్యమైన సందేహం మరొకటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు. అలాగని సమాధానం దొరకడం లేదు. నీ చెవిని వేసేస్తాను. వీలు వెంబడి జవాబు చెబుతురు కానీ అదే ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉంది ఒక కులాంగనకు 5 భర్తల? జుగుప్సితంగా లేదు. పశుధర్మం కాదు, సదాచారం ఒప్పుతుందా? ఇదో ఇంకొక సంగతి. భీష్ముడు దేవాంశ సంబోధుడు కదా. వంశ రక్షణలో మిషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా? గోళకులను పాలకులనుగా నిలబెడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందా? వంశం అంతరించిపోవడం నయం కాదు. ఎలాగోలా పుత్రుణ్ణి పుట్టించుకోవాలి, వంశం నిలబెట్టుకోవాలి అంటూ మహర్షులు చేసిన ధర్మ ప్రచారాన్ని నేను అపహసించుకుంటున్నాను. భూదేవి మొర. జనమేజయ, అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను విశదీకరిస్తాను, తెలుసుకో. నీ సందేహాలన్నిటికీ సమాధానం లభిస్తాయి. అదీకాక అద్భుతమైన దేవి చరిత్ర కూడా. ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలై గోరూపం ధరించి త్రివిష్టపానికి దేవలోకం వెళ్ళింది. శుక్రుడు ఈ దీనావసను గమనించి, ఏమిటమ్మా కారణం? ఎవరు నిన్ను హింసించారు? నీకు వచ్చిన భయమేమిటి? ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఆప్యాయంగా పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి భావురమంది. శచీపతి, దుఃఖం ఎందుకని అడుగుతున్నావా? తెలియకే అడుగుతున్నావా? చూడు, నేనెంత భారాన్ని మోస్తున్నాను. నన్ను ఎవరెవరు ఏలుతున్నారో గమనించు. జరాసంత, శిశుపాల, రుక్మి, కంస, నరక, సాల్వ, కేసి, ధేనుక, వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటి సద్గుణం లేనివారు, ధర్మవిహీనులు, సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు, మదోన్మత్తులు, కాలరూపులు, పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపాభారాన్ని నేను మొయ్యలేను. ఏమి చేయాలో, ఎవరిని శరణు వేడాలో తోచక ఆత్మీయుడవని కదా నీ దగ్గర మొరపెట్టుకుందాం, ఏదైనా ఉపాయం చెబుదామని ఇలా వచ్చాను. అలా విష్ణుమూర్తి వరాహావతారం ధరించి నాకు చేసిన ఉపకారమే అనుకున్నాను. ఇప్పుడు అనిపిస్తోంది అది ఉపకారం కాదు, అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి పడేసినట్టయింది. కశ్యపాత్మజుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లుంగచుట్టి మహాసముద్రంలో విసిరేస్తే శ్రీహరి వరాహ రూపం ధరించి హిరణ్యాక్షుడిని సంహరించి తన బంగారు కోర మీద నన్ను తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా. అప్పటి నుంచి స్థిర అనే పేరు కూడా నాకు దక్కింది కదా. ఇప్పటికి పరిస్థితి చూస్తే ఇది అపకారమే అనిపిస్తోంది. అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని.
ఈ పాపాత్ముల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేది కాదు. ఇంద్ర, ఈ దుష్టుల భారాన్ని నేను ఇంకా మొయ్యలేను. 28వ కలియుగం రాబోతోంది. ఈ పాప భారం ఇంకా పెరగబోతోంది. అప్పుడెలాగో రసాతలానికి పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు, భారం తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను. ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా, నేనేమీ చేయగలను? నీ బాధ తీర్చలేను, ఆర్చలేను. బ్రహ్మదేవుడొక్కడే దీనికి సమర్థుడు. అతన్ని శరణు వేడు. నేను నీకు తోడు వస్తాను. పద, ఇదే నేను చేయగల ఉపకారం అన్నాడు. దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్ళీరు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది. సరస్వతి వల్లభ, కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచురులైపోతారు. పాలకులు దుర్మార్గులవుతారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులుగా మారిపోతారు. అన్నీ దొంగమనులై చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నాకు భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కరొక్కరికి ఎంతెంత సైన్యమని ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం బదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను. భూదేవి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. జనార్దనుడే సమర్థుడు. పద, నేను వస్తాను. అతడిని అభ్యర్థిద్దాం అని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణు సదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. సహస్రశీర్ష త్వమసి సహస్రాక్ష సహస్రపాతు త్వం వేదపురుష పూర్వం దేవదేవ సనాతన. మధుసూదన, నువ్వు సహస్రశీర్షుడవు, సహస్రపాదుడవు, వేద పురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడో ఎవరూ గ్రహించలేరు. జగత్కర్తవు నువ్వే, రక్షకుడు నువ్వే, భక్షకుడువు నువ్వే, సర్వ జగత్తు ప్రభువు నువ్వు. విరించి ఇలా స్తుతించితే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పని మీద వచ్చారని ప్రశ్నించారు. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడే పలికాడు. దయానిధి, కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపరంలో నువ్వు భూలోకాన్ని అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు, భూదేవి ఆవేదనను తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు. శ్రీహరి పరాధీనత. భూదేవి, బ్రహ్మాది దేవతలారా, ఈ విషయంలో నేను స్వతంత్రుణ్ణి కాను. నేను కాదు, బ్రహ్మదేవుడు కాదు, శివుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఎవరు స్వతంత్రులు కారు. సృష్టి అంతా యోగమాయా వశంబదం. బ్రహ్మాది స్తంభ పర్యంతము గుణసూత్ర గ్రంథితమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారం ఏది ఎప్పుడు చేయాలనుకుంటే అలా చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి పశులమే. నేను స్వతంత్రుడినే. అయితే ఎక్కడో సముద్రంలో ఒక చేపగా, ఒక తాబేలుగాను జన్మిస్తానా? ఆలోచించండి. పశు జన్మలో భోగం ఉందా? కీర్తి ఉందా? సుఖం ఉందా? పోనీ అదే అంటే క్షుద్ర జంతువుగా అవతారం ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందంటారా? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముణ్ణి అయ్యాను. ఎందుకయ్యానంటారు? ఆ రూపాలు కానీ, ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎన్నడైనా ఇష్టపడతారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం. గర్భస్థ శిశువులను కూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా? తరువాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యాలలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యాలలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న పచ్చి మాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా? సిగ్గుపడవలసిన విషయమా? మీరే చెప్పండి. బంగారు లేడి కనబడితే అది రాక్షసుడని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళిక అని గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకిని ఒంటరిగా వదిలేసి వెంటపడ్డాను. లక్ష్మణుడు కూడా సీతను
అలాగే వదిలేసి వచ్చేశాడు. నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు భిక్షరూపం ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటి నా శోకం ఇప్పటికీ నన్ను భయపెడుతోంది. అడవులన్నీ మారు మృగేట్టు విలపించాను. కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకొని ప్రతిజ్ఞ చేసి వారిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను. నేను నా సోదరుడు నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వారే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాము. అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా? దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. ప్రియ భార్య అపహరించబడింది. కష్టసాధ్యమైన యుద్ధం దాపరించింది. నిర్ధనుడై అసహాయుడనై పాదనచారినై భార్యతో కలిసి 14 ఏళ్ళు గాఢారణ్యంలో గడిపాను. క్షత్రియుడనై పుట్టి బోయవాడిగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగి పొందాను. ఆ భోగాలు మాత్రం ఎంతకాలం? లోకాపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్య వియోగ దుఃఖం వద్దు, పగవారికైనా వద్దు. కడపటి భూమిని చీల్చుకుని నా సీత నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది. రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనిపించిన అంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించండి. చతుర్వదన, నీకు తెలుసును కదా, నువ్వు రుద్రుడు, ఇంద్రుడు అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు ఆధీనులమే. పద్మసంభవ, కల్పారంలో నువ్వు నేను శివుడు కలిసి వెళ్ళి క్షీరసముద్ర మధ్య భాగాన మణిద్వీపంలో మందార తరుఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆది పరాశక్తిని దర్శించాం కదా. సర్వకామప్రద అయిన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి, మనసులో స్మరించండి. శ్రీ మహావిష్ణువు ఇలా సలహా ఇవ్వగానే బ్రహ్మాది దేవతలందరూ సకల భువనేశ్వరిని మనసారా స్మరించారు. ఆది పరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్త కంఠంతో స్తుతించారు. జగన్మాత సాలీడు నుండి దారంలాగా, నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తు అంతా నీ మాయశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరి, ఓ కరుణా సముద్రమా, నీకివే వందనాలు. నిన్ను తెలుసుకోలేకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు సంవిద్రూపవు దేవి, మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, ఓ మహాశక్తి, ఓ మమ్ము నడిపించు. ఓ భువనార్థ హారిణి, అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టిపెట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వు ప్రకటించావు కదా. కంస, కేసి, సాల్వ, జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వారినందరినీ సంహరించి భూదేవికి భారం బదిలించు. త్రిమూర్తులకు కూడా లొంగని మహాదానవులను నువ్వు ఒక కేలి విలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే ఈ త్రిమూర్తులు ఏమి చేయలేరు కదా. అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా. ఓం చంద్రకళావతంస, మా విన్నపం ఆలించి మా ధైన్యం తొలగించు అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు, అభ్యర్థించారు. జగన్నాయకి, సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతీ లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తును సమకూర్చిన దానవు నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు. ఓ త్రిలోకి, నీ కళావైభవాన్ని మాకు ఆనందించావు కనుక నీ కళా వైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం, ప్రభుత్వం చలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్ర పాఠానికి ముక్తాయింపు ఘటించాడు. జగదీశ్వరి మనసుతో ఆనందం పులకించింది. దేవతలారా, పని ఏమిటో చెప్పండి, ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైన సూర్యుల కోరికలు తీరుస్తాను. మీకు కానీ ఈ భూదేవికి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది.
అడిగింది తడవుగా దేవతలు ఏకకంఠంతో విన్నవించారు. భువనేశ్వరి, పాలకులందరి దుష్టులై పీడిస్తూ ఉంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరకు వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సముద్రాలు నువ్వే అని నిన్ను ప్రార్థించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకుని భూభారం తగ్గించు, దుష్టులను వెంటనే సంహరించు. ఇదివరలో నువ్వు మహిషాసురుడిని సంహరించావు, వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శంభ, నిశుంభ, రక్తబీజ, చండముండ, ధూమ్రలోచన, దుర్ముఖ, దుస్సహ కరాలాది మహాదైత్యవీరులను, క్రూరాతి క్రూరాలను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్ట భూభుజులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి. దేవతల ప్రార్థనలు శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద బొట్టు నవ్వింది. కన్కొసలు ఎరిపెక్కాయి. మేఘ గంభీర స్వనంతో పలికింది. దేవతలారా, ఈ విషయమే నేను ఎప్పుడూ ఆలోచించాను. దుష్టులను శిక్షించి భూదేవికి బరువు తగ్గించడానికి ప్రణాళిక రచించాను. మీరందరూ మీ అంశములతో భూలోకంలో జన్మించాలి, భూభారాన్ని తొలగించాలి. అవసరమైన శక్తిని నేను అనుగ్రహిస్తాను. కశ్యపుడు భార్య సహితుడై యదువంశంలో అనక దుందుబిగా అందరికంటే ముందు అవతరిస్తారు. భృగు శాప ఉంది కనుక విష్ణుమూర్తి తన అంశాలతో వసుదేవుడికి పుత్రుడిగా అవతరిస్తాడు. నేను గోకులంలో యశోదకు కూతురుగా జన్మిస్తాను. కారాగారంలో ఉన్న విష్ణుమూర్తిని గోకులానికి చేరుస్తాను. దేవతా కార్యం సంపూర్ణంగా నిర్వహిస్తాను. ఆదిశేషుడు రోహిణి గర్భ సంజాతుడు అవుతాడు. ఈ ఇద్దరు నా శక్తితో సర్వదుష్ట సంహారం చేస్తారు. ఇది ఈ ద్వాపరాంతంలోనే జరుగుతుంది. ఇంద్రాంశతో అర్జునుడు జన్మించి దుష్ట సైన్యాన్ని మొత్తంగా సంహరిస్తాడు. ధర్మాంశతో యుధిష్ఠిరుడు ఆవిర్భవించి పరిపాలకుడు అవుతాడు. వాయుదేవుని అంశంతో భీముడు, అశ్విని దేవతల అంశలతో సకనకులు, సహగుణకులు, సహదేవులు, అష్టమ వసువుగా భీష్ముడు జన్మించి శత్రు బలాలను క్షీణింపజేస్తారు. కాబట్టి ఇక మీరంతా నిశ్చింతంగా వెళ్ళండి. ధరాదేవి స్థిరాదేవి అవుతుంది. భారం తొలగిపోతుంది. మీరంతా నిమిత్త మాత్రులు. స్వశక్తితో నేనే ఈ కార్యం నెరవేరుస్తాను. ఇది నిశ్చయం. కురుక్షేత్రంలో సర్వక్షత్రియ సంహారం జరుగుతుంది. అసూయ, ఈర్ష్య, తృష్ణ, మమత, జిగీషి, మోహము, కామము మొదలైన దోషాలతోనూ బ్రాహ్మణ శాపం కారణంగా యాదవులు పూర్తిగా నశిస్తారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా శాప కారణంగానే అవతారం చాలిస్తాడు. మీరంతా మీ అంశాలతో మధురలో గోకులంలో అవతరించి అతడికి సహాయపడతారని చెప్పి ఓదార్చి యోగమాయ అంతర్ధానం చెందింది. భూదేవి తృప్తిగా నిట్టూర్చింది. దేవతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ తమ తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః.